వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. గురువారం ఉదయం 7 గంటల నుంచి అమరచింతలోని గడప గడపకు అయోధ్య రాముల వారి ఆలయ ప్రతిష్టాపన అక్షింతల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి ఆయా వార్డుల్లోని హిందూ బంధువులు కలశ ప్రముఖ ఆధ్వర్యంలో అక్షింతల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆయా వార్డుల్లోని కలశ ప్రముఖ గడప గడపకు అయోధ్య రాముని అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు మేర్వరాజు మాట్లాడుతూ అయోధ్య రాముని అక్షింతలు ప్రతి ఇంటికి వెళ్లి ఇవ్వడం, ఇంటి మహిళలు మంగళహారతులతో మాకు స్వాగతం పలుకుతున్నారు అన్నారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు ఈ అక్షింతలు ప్రతి ఒక్కరు తలపై వేసుకొని ఆ యొక్క సీతారాముల దీవెనలు పొందాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు మేర్వరాజు, కొట్టం వెంకటరెడ్డి, తోకలి శ్రీను, చిన్న వెంకటయ్య, పాండు శ్రీకాంత్, ఆంజనేయులు, చంద్రశేఖర్ మరియు శ్రీరాముని భక్తులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య నుండి శ్రీరాముని ఆహ్వాన అక్షింతలు అమర్చింత పట్టణానికి చేరుకున్నాయి. మేమంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామంలోని ఇంటింటికి మేమంతా కూడా మా అక్షంతలు వితరణ చేస్తున్నాం. మాకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆ అక్షంతల్ని మంగళహారతులతో ఈ అక్షంతలు తీసుకున్న రాభక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాం. 500 సంవత్సరాల క్రితం ఆ అయోధ్య రాముని యొక్క గుడిని ఆ రోజు దండయాత్ర ద్వారా శిథిలావస్థ చేర్చిండ్రు. ఈరోజు మనమంతా కూడా భవ్యమైన రామ మందిరం జనవరి 22వ తారీఖు నాడ ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ రోజు ఆ అక్షంతల్ని మనంతా కూడా తలపై వేసుకొని సాయంత్రం 5 దీపాలు వెలిగించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.